మా వంటల ఛానల్కు స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు మీకు ఎన్నో పోషక విలువలు కలిగిన సోయా ఆకుతో ఎంతో రుచికరమైన పొడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇది సోయా ఆకండి. ఒక కట్ట తీసుకున్నానండి. దీన్ని చక్కగా విడిపించుకోండి. నీడలోనే ఆరబెట్టుకోండి. ఎండలో ఏం పెట్టక్కర్లేదండి. చూడండి, సోయా ఆకు చక్కగా ఆరిపోయింది కదా. వేడి వేడి పెనం మీద సోయా ఆకు వేసుకుని కొద్దిసేపు వేయించుకుంటే చాలండి. పచ్చిదైతే చాలాసేపు వేయించాల్సి ఉంటుంది. ఇది ఆరిపోయింది కదా, కొద్దిసేపు వేయించుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇలా వేయించుకొని ఒక తట్టలో తీసి పెట్టుకోండి. అరకప్పు శనగపప్పు వేసుకోండి. దీన్ని కూడా రంగు మారే వరకు చక్కగా వేయించుకోండి. చూడండి, శనగపప్పు కూడా వేగిపోయింది. దీన్ని కూడా పక్కకు తీసి పెట్టుకోండి. అలాగే అరకప్పు ఉద్దిపప్పు వేసుకోండి. ఇది కూడా రంగు మారే వరకు వేయించుకోండి. చూడండి, వేగిపోయింది కదా, పక్కన పెట్టుకోండి. 10 ఎండుమిరపకాయలు, 5 వెల్లుల్లిపాయలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకుని దీన్ని కూడా కొద్దిసేపు వేయించుకోండి. అంతా ఒక తట్టలోకి వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. కొద్దిగా చింతపండు వేసుకోండి. పూర్తిగా ఆరిన తర్వాత జార్లోకి వేసుకోండి. నున్నగా మిక్సీకి వేసుకోండి. అంతే, ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే సోయా ఆకు పొడి రెడీ అయిపోయిందండి. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇది చాలా బాగుంటుందండి. మీకు నచ్చినట్లయితే మా వంటల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు కొత్త రుచులను ఆస్వాదించండి.